అందుకే నమస్కారం. ఫస్ట్ టైం సిబిఐ వాళ్ళ మీద, ఇండియా పోలీసుల మీద కోపం వస్తుంది. ఎంత అంటే ఓ రకంగా టెర్రరిస్ట్ కన్నా ప్రమాదకరమైన ఒకడిని మన వాళ్ళు కాపాడుతుంటే 8 సంవత్సరాలు సరే నిర్విరామంగా నిరాటంగా వెతుకుతూ చివరికి వాడే దోషం తేల్చింది అమెరికా. ఈ బర్లింగ్టన్ అని చెప్పేసి కౌంటీ ఒకటి న్యూజెర్సీలో ఉంటుంది. నర్రా హనుమంతరావు కాండిడెంట్లో చేస్తాడు. వాళ్ళ ఆవిడ నర్రా శశికళ, ఆమె గతంలో చేస్తున్నారట. వాళ్ళ పిల్లోడు అనీష్, ఆమె శశికళ వయసు 38 సంవత్సరాలు, పిల్లోడు వయసు 6 సంవత్సరాలు. హనుమంతరావు ఏమో కాండిడెంట్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వీళ్ళ ఫ్లాట్లో ఉన్నారు. హనుమంతరావు చూసేసరికి ఘోరంగా పిల్లోడు భార్య మొత్తం రక్త మార్కులే, మొత్తం చనిపోయారు ఘోరంగా. ఇమీడియట్ పోలీసులు చెప్పాడు. వాళ్ళు వచ్చారు. తెలిసిందే కదా, భర్త చనిపోయాడంటే భార్య మీద అనుమానం, భార్య చనిపోయిందంటే భర్త మీద అనుమానం. వీడు వేరేదాన్ని ఉంచుకున్నాడు, వీడే రకం చంపేశాడు, అద్దరితో హడావుడి చేశారు. దాన్ని పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేశారు. ఎక్కడ కూడా ఇతనికి సంబంధించి తప్పు చేయని చెప్పేసి ఏమీ తేల. బట్ అన్యాయంగా అతను బలిపోసం చేశారు. బట్ పోలీసులకు ఆయన వదిలిపెట్టారు. క్రాస్ చెక్ చేస్తున్న మూమెంట్లో ఆ బర్లింగ్టన్ కౌంటీ పోలీసులకి తెలిసింది, నజీర్ అహ్మద్ అని వీరికి దగ్గరలో ఒకడు ఉంటాడు, వాడు కాండిడెంట్లోనే చేశాడు. అతను హనుమంతరావు మీద ఎప్పుడు కూడా అసూయ ద్వేషంతో ఉంటూ ఉంటాడు. అండ్ హనుమంతరావు భార్య శశికళతో కూడా వాడు వేరేలా బిహేవ్ చేస్తుంటే హనుమంతరావు 2 సార్లు సీరియస్ అయ్యాడు. అంటే వాడికి ఎప్పటి నుంచి కూడా ఈ ఫ్యామిలీ మీద కన్నుంది, శశికళ మీద కన్నుంది. దాంతో హనుమంతరావు లేని సమయం చూసుకొని వచ్చాడు. అదే సమయంలో శశికళతో కూడా తన బిడ్డ కూడా ఉన్నాడు. ఇక మాట పెరిగింది. ఆ మూమెంట్లో ఘోరంగా ఆమెను చంపాడు, అతను బిడ్డను కూడా చంపాడు. అక్కడ ఒక చిన్న పార్టికల్ కూడా ఏమీ దొరకకుండా వీటికి జాగ్రత్త పడి వెళ్ళిపోయాడు. బట్ పోలీసులకి క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు అక్కడ 3వ బ్లడ్ శాంపిల్ కనపడింది. ఒకటి శశికళది, ఒకటి అనీష్ది, పిల్లోడిది. 3వ బ్లడ్ శాంపిల్ ఎవరిది? ఎంత వెతికినా సరే వాళ్ళకి ట్రేస్ చేయట్లేకపోతున్నారు. హనుమంతరావుది కాదు, తెలిసినది కాదు. క్రాస్ చెక్ చేస్తున్న నజీర్ అహ్మద్ది కదా ఉండొచ్చు, ఎందుకంటే వాడికి వీళ్ళతో గొడవ కదా అని చెప్పేసి వాడిని పట్టుకుందని చూస్తే వాడు అప్పటికే తెలివిగా ఇండియా వచ్చేసాడు. ఇండియా వచ్చి అదే కాండిడెంట్కి జాబ్ చేస్తున్నాడు. కేసులు ఫాలోఅప్ చేసినాక వదలలేదని తెలిసిన తర్వాత వాడు తెలివిగా ఆ కంపెనీలో జాబ్ అనేసి వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు. అఫ్కోర్స్ వెళ్ళాడని నాకు నిజంగా ఐడియా లేదు. బట్ వాడు ఆ కంపెనీకి సంబంధించిన ల్యాప్టాప్ అన్ని కూడా రిటర్న్ చేసేసాడు. ఇలా ఉన్నటువంటి మూమెంట్లో పోలీసులు ఒకటి అడుగున్నారు, మన సిబిఐని అడుగున్నారు. ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ పోలీస్ అన్నప్పుడు సిబిఐ మన దేశంలో. వాళ్ళని అడిగారు ఏమనంటే, మేము అన్నీ చెక్ చేసాం, ఒక నజీర్ అహ్మద్ది DNA టెస్ట్ చేయాలి, అతనికి బ్లడ్ శాంపిల్ మాకు పంపండి అన్నారు. ఇప్పుడు చనిపోయింది ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా చెందినటువంటి వాళ్ళండి. ఓకే, మన తెలుగు భారతీయులు. ఘోరంగా తల్లిని కొడుకుని చంపాడు. ఎవడరా అంటే ఒక ఎక్స్. ఆ ఎక్స్ నజీర్ అహ్మద్ అని చెప్పేసి మాకు డౌట్గా ఉంది. మా దగ్గర DNA శాంపిల్ ఒకటి ఉంది, ఆడ దొరికిన బ్లడ్ శాంపిల్, అది నజీర్ అహ్మద్ కాదో చెక్ చేస్తాం. ఎందుకంటే ఇప్పటివరకు మేము చెక్ చేసినట్లు ఇక్కడ కూడా ఇది సార్ లింక్ అవ్వట్లేదు. వాడిది కనుక లింక్ అయితే వాడు కనుక కాకపోతే మేము తర్వాత ప్రొసీజర్ ఫాలో అవుతాంలే అన్నారు. మన వాళ్ళు ఏం చేయాలండి, జస్ట్ ఒక శాంపిల్ తీసుకోవాలి, కోర్టును అడిగినా సరే అయిపోయింది. మరి ఇక్కడ పోలీసులు మనకి హ్యాండిల్ చేశాడో, అసలు పోలీసులు సిబిఐ వాళ్ళు కానీ పోలీసులు అసలు పట్టించుకోలేదో తెలియదు. కానీ లేదండి వాడు ఒప్పుకోవట్లేదు, బలవంతంగా మా దేశంలో DNA శాంపిల్ తీసుకోలేము అని చెప్పేసి చేతులు ఎత్తేశారు. ఇక USA పోలీసులు ఏదైతే అదైందని చెప్పేసి ఆప్షన్ ఏముందని వెతుకుతున్నప్పుడు వారికి ఎవరు టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్పారు, వాడు వాడుతున్న పర్సనల్ కంప్యూటర్ ఏదైతే ఉందో అది కనుక మీరు కనుక తీసుకురాగలిగితే, ల్యాప్టాప్ కనుక తీసుకురాగలిగితే అందులో ఏదైనా ఛాన్స్ ఉండొచ్చని ఎవరో సలహా ఇచ్చారు. దాన్ని కాంగ్రెంట్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఈ నజీర్ అహ్మద్కి సంబంధించి వాడి DNA శాంపిల్ కావాలి, వాడు వస్తూ ఏదైనా మీరు ఇవ్వగలరా చూడండి అన్నప్పుడు వైనాట్ వాడు రిటర్న్ చేసిన కంప్యూటర్ ఉంది, అది ఇస్తామని చెప్పేసి మనం 2024 డిసెంబర్లో ఇచ్చాం. మొత్తం క్రాస్ చెక్ చేస్తూ పోతుంటే తెలిసిన చివరికి ఆ బ్లడ్ శాంపిల్ ఏదైతే దొరికిందో, శశికళని అనీష్ని చంపినప్పుడు దొరికిన బ్లడ్ శాంపిల్, ఆ DNA ఈ ల్యాప్టాప్ మీద ఉన్నటువంటి DNA 2 మ్యాచ్ అయింది. అంటే చంపింది నజీర్ అహ్మద్. ఘోరంగా చంపాడు. ఇండియా వచ్చి హ్యాపీగా దాముకున్నాడు, సేఫ్ జోన్లో ఉన్నాడు, సెక్యూరిటీ ఎక్కడో ఉన్నాడు. అమెరికా పోలీసులు మాత్రం అస్సలు వదలకుండా ట్రై చేసి చివరికి వాడిని పట్టుకోవాలి. వాడిని తేల్చారు, ఇప్పుడు వాడిని పట్టుకోవాలి. వెనకాల అటాక్ చేశాం. వాడి గురించి ఏమాత్రం తెలిసినా ఆ బర్లింగ్టన్ వాళ్ళ పోలీసులకు సంబంధించి మెయిల్ ఇవ్వండి, లేదా ఫోన్ అయినా చేసి చెప్పండి. మన ఇండియాలో అసలు ఎక్కడ ఉన్నాడు తెలియదు. ఇప్పుడు వాడిని పట్టుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా సిబిఐ వాళ్ళే హెల్ప్ చేయాలి. అండ్ మనకి అమెరికాకి మధ్య కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. వాళ్ళ దేశంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు వాడు మన దేశంలో ఉంటే మనం అప్పచెప్పాలి.
మన దేశంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు వాళ్ళ దేశంలో ఇన్వాల్వ్ అంటే వాడు మనకు అప్పచెప్పాలి. ఇలా ఉన్నాయి మ్యూచువల్గా. అది ఇప్పుడు నజీర్ అహ్మద్ మన వాళ్ళు అప్పచెప్పాలి. మరి వీడు అసలు ఎక్కడున్నాడు? సో వెనకాల అటాచ్ చేసాం కదా, వీడిని మీరు ఎక్కడైనా చూసుంటే వాడిని సేఫ్ చేయటం కాదండి, ఘోరాతి ఘోరంగా, భయంకరంగా, క్రూరంగా ఒక టెర్రరిస్ట్ మాత్రం చంపాలండి. అంత ఘోరంగా చంపాడు వాడైతే అసలు. మరి వీళ్ళేం మనుషులు, వీళ్ళేం కథలు, అంత ఘోరంగా ఎలా చంపుతారో అర్థం కాదు. మనిషిని అయితే వాడిని ఖచ్చితంగా పట్టుకోవాలి. మన దగ్గర ఎన్కౌంటర్ చేస్తారా, లేదన్నప్పుడు అమెరికా పంపించి అక్కడ కోర్టు విధి శిక్ష వాడికి విధిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ వీడిని మాత్రం ఎక్కడ కనపడ్డా మీకు వాడినిగా వదలపెట్టద్దు. లోకల్ పోలీసులు చెప్తారా, లేదన్నప్పుడు బర్లింగ్టన్ పోలీసులు చెప్తారా, మీ చాయిస్.